మార్నింగ్ నేను చేసుకున్న అల్లం పచ్చడిలో కాంబినేషన్ రాగి రెసిపీ పోస్ట్ చేస్తా అని చెప్పాను కదా. రాగి దోశ నేను ప్రిపేర్ చేసుకునేది ఇన్స్టెంట్. 2 మెంబర్స్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 3 కప్స్ ఆఫ్ రాగి పిండి తీసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు వేసి వాటర్‌ని రవ్వ దోసకి కలిపినట్టు కొంచెం పలచగా కలపండి. నార్మల్ దోస బ్యాటర్‌లా కాకుండా కొంచెం వాటరీగా కలిపితేనే మనకి దోసలనేది క్రిస్పీగా కరెక్ట్‌గా వస్తాయి. అట్లా థిక్‌గా ఉంటే ఏంటంటే మీకు పిండి పిండిగా వస్తది. ఉడకదు. దోస కూడా అంత కరెక్ట్‌గా రాదనమాట. ఇది కాల్షియం రిచ్, బోన్స్‌కి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువుంటుంది. ఐరన్, మీకు బ్లడ్ షుగర్ స్లోగా ఇంక్రీజ్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్‌కి సపోర్ట్ చేస్తుంది. మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఓవరాల్ హెల్త్‌కి చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. మీకు హెవీ ఫీలింగ్ కూడా అనిపించదు. చాలా లైట్‌గా ఉంటుంది. తిన్నా కూడా కడుపులో చల్లగా ఉంటుంది. రాగి జావా, రాగి సంకటితో పాటు ఒక్కసారి ఇట్లా రాగి దోశ కూడా ట్రై చేసి చూడండి. ఆహ్, తొందరగా అయిపోతుంది. ఎక్కువసేపు కూడా పట్టదు. 5 మినిట్స్. అట్లా బ్యాటర్ మిక్స్ చేసుకొని వెంటనే అయినా వేసుకోవచ్చు. లేదు మీకు టైం ఉంది అనుకుంటే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేసి మీరు ఫ్రెష్ అయ్యి వచ్చైనా వేసుకోవచ్చు. ఒక్కసారి అల్లం పచ్చడితో ట్రై చేయండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలండి. అంటే కాలాలి బాగా. లేకపోతే మనకది ఉ పచ్చి పచ్చిగా ఉంటుంది. తినలేము. నోటికి చుట్టుకుపోతుంది. ఆ పెనం మీద నుంచి కూడా తీయటానికి రాదు. మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి కాల్చుకున్నా, లేకపోతే ఇట్లా కాల్చుకున్నా కొంచెం టైం పడుతుంది కాలటానికి. కానీ బావుంటుంది. ఎంత కాలితే అంత టేస్ట్. ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.